ఇంకా. ఏందంట ఏంది యో ఉండు మనకు పని చేయని బిట్టుట్రా బయట పని చేయని పోరా పరిగెత్తాల సైకిల్ పోయిరా అక్కడ పోయిరా అప్పుడు సైకిల్ ఏందనా చేయాలి అందరూ పనులు ఇదే సాంబార్ పోసే బకెట్ ఇచ్చేసి ప్లాస్టిక్ కవర్లు అది ప్యాకింగ్ కవర్లు ఏం పని చేస్తారబ్బా. రాజేష్ అన్న భయంకరం చేస్తాడు. అక్క కూడా భయంకరం చేస్తారు ఇద్దరు ఒక్కొక్కరు. మొట్టమొదటిసారిగా 30వ తేదీ రాజేష్ అన్న 30వ తేదీ ఇద్దరు కలిసి పని చేయడం అనేది 30 అందరికీ కిటికీలో పట్టండి. కిటికీలో కూడా పట్టండి. కిటికీలో కూడా దుమ్ము గిమ్మంతా పోతుంది. కిటికీలో పట్టండి. ఉండయా ఇద్దరు ఎంత పెద్ద పని పెట్టారు. పక్కరా అక్క చెప్తా అంటే అన్న చెప్తా అంటే అక్క చేయడం. ఎవరబ్బా వీళ్ళు ఇంతగా పని చేస్తారని ఫేస్బుక్లో అంతా అందరూ కామెంట్స్ పెట్టాలి. కనిక అది బెస్ట్ భలే పెట్టినా బెస్ట్ పెట్టి ఇప్పుడే తీసా ఇప్పుడు కూడా తీసా కానీ నేను తీయలేక అబ్బా తీయండి వారండి మీరు కరెక్ట్ చేసే పళ్ళకి బాగా వస్తాయి. ఇప్పుడు కడుగుతారు ఇది నూకేదేముంది గట్టే పైప్ పెట్టడమే. అది వాటర్ పెట్టి పెట్టేస్తారు. ఆ లోపల రెండోసారి అది వేశారు. ఏది గట్ట కడగాలిగా. ఈ పిల్ల అసలేంది బా. అయ్యో అది ఎట్టయినా సరే వీడియో తీయాల్సిన గంగమ్మ పని చేస్తే అసలు ఊరుకుంటావా.
నువ్వు చెప్పినవా ఫోటో తీసుకోమని పోయమంటావు మళ్ళీ ఫోటో తీసుకోమంటావా నీకు అట దిప్పు చూద్దాం అందరికి పని చూసుకో ఏది ఎట్రా సూపర్గా మంచి ప్లాన్ చేసాం అసలు మేము ఇంతవరకు ఆ ప్లాన్ ఆలోచించాలి నేనైతే ఇంకా చూసుకో అసలు నీళ్ళు పట్టాల్సి కూడా అవసరంలే ఎవరికి ఉండే అయిపోయి వస్తుంది ఆ చెట్టుకి పెట్టాను అయితే పొయ్యికా గ్లాస్తో పొయ్యికా దాన్ని తిప్పుతాను మజ్జిగ లేదు అందరికీ నెక్స్ట్ వారం ఆఫ్ చేశాను మోటారు పోయినాడు అడో వచ్చేసాడు రండి ఆఫ్ చేశాడు మోటార్ ఏడు వస్తే అటండు ఆడ అందరం ఇక్కడ భోజనం అడ్డం ఉంటాడు అందరికి వాసన ఎందుకు ముందు మురికి పోవాలంటే వాసన అంటున్నారు ఇయే పట్టొచ్చు కదా కా ఇంక చాలరా ఫుల్లా పట్టురా అక్క ఇద్దరు అసలు ఈరోజు భయంకరంగా పనిచేశారు మామూలు కూడా కాదు అవార్డు ఇప్పుడు ఫేస్బుక్ అవార్డులే ఉతుకోండి అందరు ఉతుకోండి అక్కడంట తెలుసా ఫోటోలు అంటది తీసిన సంఘ పెద్దలు గౌరవం ఫస్ట్ ఏం కనకాలేదు అసలు బొమ్మా ఈ మొహం చూసే నవ్వుతుంది లక్ష్మక పాపం ఫోటోలు దిగండ్రా అంటే దిగరు నేనేం తీలా అటు సైడే తీసా
పోయినండి ఏం కాదండి ఆ పేలకు కూడా మళ్ళీ భయపడతారా తింటి నిన్నెవరు అట్లా తింటి ఇవే తుడుచు 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 అంతా తుడుచు బాగా అది అది చూడు ఎంత పని చేస్తుందో. ప్రిన్స్ వాళ్ళు సంగారెడ్డిలో వచ్చారంట, ఆడ రోడ్లో ఉండు అట్లా అక్క వాళ్ళు వచ్చినారు, హాస్టల్ కాడ దాటినా అన్నారు, ఊరి అటు రోడ్లో ఉంటుంది సార్, పైకి ఎక్కించే చెప్పాను వాళ్ళకు, అదే మెకన్నా వాళ్ళ చెల్లెలు వస్తారు. ఏది పెట్టిన వాటర్ బాటిల్ పెట్టా ఇంకెందుకు ఇదిలే ప్రస్తుతానికి అవసరం లేదు. ఎవరు కాదు అది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు అంతే. అదిగో వచ్చేసారు ఆరాధిస్తూ గణపరుస్తూ సమయంలో ప్రభావ అనేక పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నట్టుగా ప్రభావం తీసుకు గణపరుస్తున్నది వాపించుకోండి. నాకు ప్రభావం తండ్రి దేవాలయ ప్రభావ లేక నాకు ప్రభావ మీరు ప్రేమించి మీ మంది ఆవరణలో ప్రభావ నివసించే భాగ్యాన్ని ఇచ్చినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. దేవాలయ మంది ఆవరణలో నివసించి వారి ధన్యులను సర్వించినట్టుగా ప్రభావ యోగ్యత లేని నాకు ప్రభావ మీ మందిరంలో నివసించే ధన్యత భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. దేవా గత సంవత్సరం అంతటా కూడా ప్రభావ ఎప్పుడు సంఘంలో ప్రభావ తండ్రి మీరు చేసిన వేలు బడి దేవాలయ వ్యక్తిగత కుటుంబంగా సంఘంగా ప్రభావ అనేకమైన వేలు ఉపకారం చేసిన దేవా స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. సంఘాన్ని ప్రేమించి ప్రభావ లేవియా కాలంలో మీరు ఇచ్చిన మాట బట్టి ప్రభావ వేరు కలుగు చేస్తాను సర్వించిన ప్రభావ తండ్రి. సంఘం పట్ల అనేకమైన వేరు చేస్తూ వచ్చినందుకే స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తున్నాం ప్రభావ మీరు చేసిన వేరు ఉపకారం కలిగిన ప్రభావ మా జీవితం అంతా కూడా నా జీవితం అంతా కూడా ప్రభావ స్థుతిస్తాను. రుణస్థానం ఒప్పుకుంటూ ప్రభావ ఇవ్వలేక నా హృదయ కోరికమైన స్థుతి ఆరాధన నా కలిగి రాలేక ఏసుక్రీస్తున్నాము మీకే సమర్పించుకున్నాను తండ్రి. అంతేకాకుండా ఈ మందిరంలో నివసించుకుందని వాళ్ళకి చూపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మందిరంలో నివసించడమే కాదు మీకు నిత్యం సభాపం చేయడం పెడతాయి. అంటే మీకు నాటకం తీసుకొచ్చున్నాను. నా దేవా తల మీద తండ్రి దేవా నా ప్రభు నా తండ్రి మంది ఆవరణ చూడడానికి వెళ్తాయి. దేవా నా ప్రాణము నా శరీరము దేవా నా తండ్రి ఆశలేమవుతాయి. ఉపయోగిస్తున్నారు ఏసుక్రీస్తున్నారు దేవా మీరు బలిగా చేయబడడం ద్వారా నాకు ఇచ్చిన దేవా ప్రసన్నగా ప్రతి ఆసనాల మీకు నాటకం తీసుకుంటున్నాను. నా దేవా ఇతరులను ప్రేమించి 13 సంవత్సరాలు కూడా నిరీక్షణగా కాపాడి దేవా మరి కష్టాలు ఏమి దాంట్లో కూడా మీ అపాయాన్ని కూడా మీరు చూపిస్తూ చూపిస్తూ ఉంటారు. నా దేవాన్ని వారి సహాయపడుతుంది దేవా నా తండ్రి దేవా నా తండ్రి మీరు చూపించిన దేవా కుటుంబాలన్నిటి కొరకై దేవా మీకు నాటకం నేర్చుకొచ్చున్నాను. నా రక్షణ అతను నా స్నేహం కూడా పిల్లలకు సహాయపడుతున్న కొంచెం స్థుతిస్తూ నా తండ్రి మీరు చూపించిన పాలన కుటుంబాల కొరకై దేవా మీకు నాటకం నేర్చుకుంటూ ఏసు క్రీస్తు యొక్క అవసరమైన నామమున నా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభా మధ్యాహ్న సమీప దేవ పరిశుద్ధ బిడ్డలతో చేరి నాయనాన్ని సృష్టించి ఆరాధించడానికి ప్రభా ఈ ప్రత్యేకమైన లేఖనాలను బట్టి నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఆత్మగా తండ్రి ప్రభా ఐడియా కార్యంలో తండ్రి రోజు ప్రార్థన మధ్యలో తండ్రి నువ్వు ఏర్పరచుకున్న దేవుడు కనుక నీ వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభా ఈ మధ్యలో తండ్రి ప్రభా ఎన్నో మాటలు తండ్రి ప్రభా అనేకమైన పంటల నుంచి దేవా బాధల నుంచి ఎరువుల నుంచి తండ్రి ఇబ్బందుల నుంచి తండ్రి ప్రభా ఎక్కువ సంఘం ఉండడం దేవా నీ వాక్య బాగుందాల తండ్రి ప్రభా ఒక సంఘాన్ని దేవా పడుతూ వస్తున్న దేవుడు కనుక నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. వచ్చిన తండ్రి ప్రభా దైవ సేవకులు తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా ఒక మందిరం కోసం తండ్రి ప్రభా ఎన్నో రోజుల నుంచి తండ్రి మేము
ప్రార్థించినప్పటికీ తండ్రి ప్రభా ఈరోజు తండ్రి ప్రభా ఈ ప్రతిష్టమైన తండ్రి ప్రభా కూడికలు దేవాన్ని ఏర్పరచుకున్నందుకు దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా వచ్చిన వారి దేవ ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మాకు సంఘాన్ని దేవాన్ని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మాకు సంఘాన్ని దేవ ఎన్నో మేలు ఉపకారాలు చేస్తూ వస్తున్న దేవుడు తండ్రి సంఘానికి ఇచ్చిన వాగ్దానం బట్టి కూడా తండ్రి ప్రభా నువ్వు నెరవేర్చుకుంటూ వస్తున్న దేవుడు కనుక నీ వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా దైవ సేవకుని తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి గడిచిన సమాచారాలన్నింటిలో తండ్రి ప్రభా నీ కొల చాటు దేవా మరుపరుచుకుంటూ వస్తున్న దేవుడు కనుక నీ వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మా యొక్క ప్రార్థన దేవా నువ్వు ఆలకించే దేవుడు అని తండ్రి నమ్మకంతో విశ్వాసంతో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బతికినాడు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆత్మయున్నదని సెలవిచ్చిన యేసు నీ మధ్యలో నా ఆత్మయున్నదని సెలవిచ్చిన యేసు ప్రభువా మాకు తోడై ఉంది ప్రభువా మాకు తోడై ఉంది పని జరిగించితివి పని జరిగించితివి నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు నడిపించితివి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, సర్వకృపానిధి మా పరలోక ప్రభు, మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ ప్రజలతో ఆ బాధ్యుడైనటువంటి నేను కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. సైన్యముల అధిపతి యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, ఇదివే తండ్రి మీ పరలోకము ఎంతో రమ్యము. అంతేకాకుండా పాపాత్మకమైనటువంటి మమ్మల్ని రక్షించడానికి కొరకు మీరు మానవుడినై లోకానికి అవతరించి మా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మీ సత్యాన్ని మాకు వినిపించి మా పాపములను మేము గుర్తించి మా పాపములను మేము ఒప్పుకొనగా మీరు మమ్మల్ని క్షమించినారు. మీరు కార్చిన రక్తంలో మమ్మల్ని కడిగినారు. కడగబడినటువంటి మీరు స్వరక్తమించి సంపాదించినటువంటి సంఘము మీరు నా కారణాన ఎంతో రమ్యంగా ఉంది. ఇదివే ఈ రమ్యమైనటువంటి సంఘంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా రక్షింపబడినటువంటి వారు అనుదినము అందులో చేర్చబడ్డారని ఆ వాక్యుడైనటువంటి నన్ను కూడా మీ సంఘంలో చేర్చిన నా బ్రతుకును బట్టి చూస్తే నేను యోగ్యులు కాను. అయినప్పటికీ మీరు క్షమించే దేవుడు కాబట్టి మీ సాధారణ సంఘంలో నేను కూడా ఉన్నానని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మహాసమాజంలో మిమ్మల్ని గురించి పాడటానికి మీ యొక్క భయభక్తులు కలిగినటువంటి మార్గంలో నా మొక్కుబడులు క్షమించడానికి నాకు ఇచ్చిన ఈ కృపా భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తు నామమున స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సమయంలో ఒక పాట పాడుతుందా? సమయం లేదు కాబట్టి అందరి 2 చరణములు మాత్రమే పాడుకుంటా పాట కూడా చదువుతారు. గొప్ప అధికారం గురించి మా ప్రభావ సమాధానం గురించి ప్రతి విషయంలో అభివృద్ధి పొందించి అనేక మందికి ఆశీర్వాదం చేస్తుంది. చిత్తమైతే దాని పైన మందిరం ఇప్పుడు ఉదయం మాట్లాడి నాకు తెలీదు అసలుకి మహిదాస్ అంటే తెలుస్తుంది అంతే.
లెజెండ్స్ ఇక్కడ కూర్చున్నారు. వీడియో ఫేస్బుక్లో లైక్లు వస్తాయి, లక్షలు వస్తాయి. ముందు ఫోటోలు తీయాలి. పోయేటప్పుడు దేవదానం కలిసిపోండి. ఇది చేయి ఇరిగింది అన్నాడు. పోయేటప్పుడు దేవదానం కలిసిపోండి. దేవదాస్ అన్న ఎప్పుడంటే జరిగింది? ఉన్నాడు, ఏడే ఉన్నాడు. ఏ సాంబార్ ఎటు చూడండి. పక్కరా తిమ్మది, పక్కరా సిద్ధం, పక్కరా నువ్వు. నేను కూడా ఇవ్వద్దు. సాంబార్ ఎటు అక్కడికి వేయాలండి. చూడు, అక్కడికి వెళ్ళదు. తిమ్మది ఇట్రా, ఇంకా అది ఏం చేసేయి. అన్నం తీసుకో, చేసే అది చేసేటోళ్ళు మన మాట ఏంటి. కూర్చో, కూర్చో. బైబిల్ తీయండి. చేరుందా? ఇట్రా అయితే అక్కడికి రా. ఇట్రా ఆడికి తీసుకురండి. చీరలు తీసుకు పెట్టుకుంటా. చీరలో ఆడ కుడదలే. చీరలో చేరేసుకుంటాడు. లేదా వేడి అన్నం పెట్టు. చూసి నీళ్ళు ఓపెన్ చేయి. పండి బండి గ్లాసులు మీద పెట్టు. అడ్డు పెట్టు. వాళ్ళది వీడియో తీపు. వీడియో ఫోటో మీకు వస్తుందా సంగారెడ్డి? తబలా నేర్పించడానికి మీరు ముగ్గురు వచ్చినామా అంటే ఒకసారి పాట సంఖ్య 464. పాఠ్య పుస్తకంలో పాట సంఖ్య 466. కొత్త పాఠ్య పుస్తకాల్లో ఏమన్నా చూడండి. పాత ఏముంది మహిమ మందిరం.
పల్లవి మొదటి చరణము దాంట్లో 469. పల్లవి మొదటి చరణము, రెండవ చరణము పాడుకుంటూ వస్తాము. తర్వాత వాడిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాట పాడతాం. దేవుని మరియు మందిరం వాటి సంఖ్య 466, కొత్త దాంట్లో 469. పల్లవి మొదటి 3 చరణాలు పాడుకుంటాం. మహిమా మందిరం దేవుని మహిమా మందిరం యాజకుల ఆరాధనాలయం యాజకుల ఆరాధనాలయం దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం అది మోరియా
సమయంలో మరి కొన్ని నిమిషాల పాటు ఒక 10 నిమిషాలు మరి యొక్క మందిరంలో నిమిత్తమై దేవుడు ఎబ్రోను నిర్మాణం ఎబ్రోను ఏడల దేవుడు జరిగించినటువంటి గొప్ప క్రియ నిమిత్తమై ఒక 10 నిమిషాల పాటు సాక్ష్యం ఇస్తారు. అటు పిమ్మట వాక్యం ముగించుకుందాం. రండి కూర్చుందా. ఒక 10 నిమిషాల పాటు సాక్ష్యం ఉంటుంది. అటు పిమ్మట మరి వాక్యంలో ప్రవేశిస్తాం. త్వరగా సాక్ష్యం చూపి. ముందుగా అందరికీ తక్కువగా ఏప్రిల్ ప్రేయర్స్ ఈరోజు యానివర్సరీ కూడికలు వచ్చినటువంటి నర్సాపూర్ అలాగే బ్రదర్ సేవలు ఏప్రిల్ నుంచి దేవదానంకు మతాయంకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవసేవకులందరికీ నర్సాపూర్ ఇంకా వివిధ సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులందరికీ రత్నవైపురం ప్రార్థన మందిరాలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒక 5 నిమిషాలు ఇక్కడ ఏప్రిల్ ప్రార్థన మందిరం పెట్టబడిన విషయం సాక్ష్యం ఒక 5 నిమిషాలు ఉంటుంది. దయచేసి 5 నిమిషాలు అవకాశం ఇచ్చినటువంటి దయచేతులు మతై అలాగే దేవనామలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఏప్రిల్ ప్రార్థన మందిరం మొట్టమొదటిగా ఇక్కడ అచ్చూరా గ్రామంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మండలంలో హిందూ వాహిని, విహెచ్పిఎస్, ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా ఇక్కడ దయసేవకులు బ్రదర్ జానకులు నర్సాపూర్ జానకి గారు 1994 1994లో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న ఇంటిలో ప్రారంభించడం జరిగింది. 1994లో అప్పుడు మొట్టమొదటిగా ఉన్నటువంటి 3 కుటుంబాలు మైసరల దుర్గయ్య, నల్లోల రామదాస్, ఎర్రొల్ల నరసింహ గారు. ఈ 3 కుటుంబాలు మాత్రమే అత్తూర గ్రామంలో మొట్టమొదటిగా జానకులు వచ్చిన తర్వాత ఒక చిన్న గృహంలో పరిచర్య ప్రారంభించడం జరిగింది. తర్వాత చాలా రోజులుగా 1994 నుంచి 2008 వరకు కూడా గ్రామంలోనే పరిచర్య ప్రారంభించారు. అక్కడనే ఆరాధన కార్యక్రమాలు జరిగి 2009 వరకు కూడా జరిగాయి. అయితే 2009లో ఇక్కడ చాలా ఈ స్థలంలో చాలా మూలపొదలతో ఉన్న సందర్భంలో ఇక్కడ 3 కలిసి చిన్న గుడిసె వేయడం జరిగింది. గుడిసె అంటే పాక కట్టెలతో ఇక్కడనే పాక వేయడం జరిగింది. పాక వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ వాహినీలంతా అభ్యంతరం వ్యక్తం చేయడం కాకుండా సెక్రటరీ గారు వచ్చి ఆ పాకను ఒకసారి వేస్తే తగులుపెట్టింది.
తగలబెట్టిన తర్వాత నెల తర్వాత మళ్ళీ వేస్తే మళ్ళీ కూడా తగలబెట్టడం జరిగింది. ఇక్కడ 2 సార్లు పాకేస్తే 2 సార్లు గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు, సెక్రటరీ 2 సార్లు ఇక్కడ పాకను తగలబెట్టడం జరిగింది. 2 సార్లు తగలబెట్టిన తర్వాత మళ్ళీ ఇదే స్థలంలో ముళ్ళ పొదలన్నీ తీసేసి మళ్ళీ పాకేయడం జరిగింది. ఇప్పుడు 2009లో పాకేసిన తర్వాత సెక్రటరీ గారు కూడా రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టిన సందర్భంలో మా తాత మైసగల్ల లింగయ్య లాజర్ గారు ఇక్కడ రామదాస్ గారు అలాగే ఏదో నర్సింహులు దుర్గయ్య గారు 3-4 వెళ్ళి ఎంఆర్ఆర్స్కి వెళ్ళి ఒక 3 గుంటల భూమి పక్కకి ఐటీఐ కాలేజ్ పక్కన ఉన్నది కాబట్టి అది దానపత్రం కింద ఇస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తా అని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అలా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ పాకేస్తే తర్వాత ఎవరు అభ్యంతరం చెప్పలేదు. తర్వాత 2009లో ఆ పాకేసిన తర్వాత ఇక్కడ పునాది వేయడం జరిగింది. పునాది వేసేటప్పుడు మరి ఇక్కడికి ఎగువ నుంచి జీటీ బ్రదర్ బెంజమిన్ గారు ఈ స్థలంలో ప్రార్థించడం జరిగింది. హైదరాబాద్ ఎగువ నుంచి జీటీ బెంజమిన్ గారు వచ్చారు, వారు ప్రార్థించడం జరిగింది. అప్పుడు వేసినటువంటి పునాది దాదాపు 2009 నుంచి 2011 లాస్ట్ వరకు కూడా గోడలు లేపి అలాగే జరిగింది. గోడలు లేపారు అంతవరకే. తర్వాత ఇక్కడ సువార్తకు ఏసీ కాలనీ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఏసీ కాలనీ వాళ్ళు సువార్తకు వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టూ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో దాదాపు చాలా మంది వచ్చారు. ఏసీ కాలనీ వాళ్ళు సువార్తకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మందిరాన్ని చూసి వాళ్ళే ఈ రాడ్స్ కానీ రేకులు కానీ ఈ కిటికీలు కానీ మరి వారే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇచ్చిన తర్వాత ఎప్పుడు పూర్తయిందంటే దాదాపుగా 2011 వరకు పూర్తయింది. 2011 మార్చి 31 తారీఖున డెడికేట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఏప్రిల్ నుంచి మరి బ్రదర్ గారు వచ్చి ఇక్కడ డెడికేట్ చేయడం జరిగింది. అలాగే ఎప్పుడైతే స్థానిక రాజకీయ నాయకులు సెక్రటరీ గారు చాలా ఇబ్బందులు గురి చేసిన సందర్భంలో ఒక సాక్ష్యం ఉంది. చర్చి 2013-14 అనుకుంటా చాలా ఎంతకంటే మామూలు అన్ని బోర్లన్నీ ఎండిపోయినాయి. అసలు గ్రామంలో ఒక బోర్ కూడా వాటర్ లేవు, ఒక్క బోర్లో కూడా వాటర్ రాలేదు. ఒక ఇక్కడ చర్చి దగ్గర వేసిన బోర్ మాత్రం 4 పూటలు వస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి నల్లలు ఆ మంచినీటి వ్యవస్థ కూడా మొత్తం అసలు మంచినీళ్ళే లేవు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చర్చి దగ్గర నుంచే వాటర్ తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏ రాజకీయ నాయకులు వచ్చి మాకు నీళ్ళు కావాలని చెప్పేసి ఇక్కడి నుంచే వాటర్ ఒక గ్రామం మొత్తం ఇక్కడ నుంచి ఒక 3 నెలలు వాటర్ సప్లై జరిగింది. ఎప్పుడైతే రాజకీయ నాయకులు అభ్యంతరం చేసినటువంటి వాళ్ళే ఈ దేవుడు మనం ఇక్కడ తీసుకురావడం కాదు, ఇక్కడ ఒక సాక్ష్యం కూడా ఈ బోర్డు మాత్రమే ఈ గ్రామంలో చాలా బోర్డు ఉన్నాయి. ఈ ఒక్క బోర్డు మాత్రమే నడిచింది. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి 3 నెలలు వర్షాకాలం వరకు కూడా ఇక్కడ నుంచే వాటర్ తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఉంది. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకులు అయితే అభ్యంతరం చేసిన వాళ్ళు 2014-15 నుంచి ఎప్పుడైతే వాటర్ సమస్య తర్వాత ప్రతి ఒక్కరు క్రిస్మస్ వచ్చి ఇక్కడ ఆరాధనలో పాల్గొనడం జరిగింది. ప్రతి పండుగ రావడం జరిగింది. అంటే దేవుడు అద్భుత కార్యం చేస్తారు. కాబట్టి ఈ చిన్ని సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి దయచేసి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మహిమ ఘనత స్తుతి ప్రాణులు ఆయనకే చెల్లు కాక ఆమేన్. ప్రైజ్ లార్డ్.
స్థానిక దైవ సేవకుడు రాజన్న ప్రార్థన చేస్తాడు. మందిర నిమిత్తమే, దేవుడు చేసిన మేలు సాక్ష్యం నిమిత్తమే ప్రార్థన చేస్తాడు. స్థానిక దైవ సేవకుడు రాజన్న పరిగెట్టుకుంటూ రావాలి. స్థానిక దైవ సేవకుడు రాజన్న వినపడుతుందా? సరే. దయచేసి నేను ఒక పెట్టుతో వచ్చాను, నాకు 2 పెట్లు అయినాయి, తల మీద ఉంది, ఇవన్నీ రాజని చెప్పడు. క్లుప్తంగా ఏమిటి చేసిన వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఒక పెట్టితో వచ్చాను, 2 పెట్లు అయినాయి, అక్కడ అని మెట్ల మీద ఉంది మరి అని చెప్పొద్దు. కాలేజీ అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ప్రార్థన చేస్తాడు అంతే, ఇంకేమి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు ఆశ్రయిస్తా ఉంటున్నాం తండ్రి. ఇది స్తోత్రాలు మీరు ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. 14 సంవత్సరాలు పూర్తి చేస్తారు. 14 సంవత్సరాల సంఘం నడిపించుకుని బట్టి మీ వదనాలు చేసిన మీరు ఉపకారం బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఉంటున్నాం. ఇక్కడ సాక్ష్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు. దైవాన్ని గారితో మాట్లాడి ప్రభావం ఆరాధించిన స్తోత్రాలు తెలుస్తూ సంపూర్ణంగా మమ్మల్ని మీకు అప్పగించుకుంటాం. సమయాన్ని దీవెనగా చేరుకోవాలి. అభిషేకించి బలపరిచే వాటి కోసం మనం చేస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. దయచేసి సమయంలో మనమందరం నిలబడి ఒక పాట పాడుకుందాం. వాటి తర్వాత మేము వర్తమానంలోకి వెళ్దాం. పాటలు పాడే సోదరులు రండి. పాట సంఖ్య 466, పాత దాంట్లో 469. దేవుని మహిమా మందిరం. పల్లవి 6వ చరణము 7వ చరణం మాత్రమే పాడుకుంటాం. పల్లవి 6వ చరణం 7వ చరణం. అందరూ నిలబడి, చిన్నపిల్లలు కలిగిన తల్లులు వెనక్కి కూర్చోండి. మిగతా వారందరూ కూడా ముందరకి జరగడానికి ప్రయత్నం చేయండి. 6వ చరణం 7వ చరణం. దేవుని మహిమా మందిరం. పల్లవి 6వ చరణం 7వ చరణం.